హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను దుబాయ్లో ఉన్నాను కదా. దుబాయ్లో ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ కవర్ చేసినా కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయితే కవర్ చేయలేదు. అదే దుబాయ్ ఫ్రేము. సో రోజు అనుకుంటున్నా, కాకపోతే వెళ్ళలేదు. ఎందుకు అని అంటే అది ఈవినింగ్ పూట, ఈవినింగ్ పూట వెళ్తే నైట్ వ్యూ అండ్ మార్నింగ్ వ్యూ రెండు కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి వెళ్ళలేదు. అది వరల్డ్లోనే టాలెస్ట్ ఫ్రేమ్ అనమాట, బిగ్గెస్ట్ ఫ్రేము. సో వెళ్ళేసి చూద్దాము. మామూలుగా అక్కడికి వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళినాం అనుకోండి, గోల్ తిరుక్కుంటూ ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకని చెప్పేసి ట్యాక్సీలు వెళ్దామని చెప్పేసి ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉన్నది. మనకి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపరు, పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి అనమాట ట్యాక్సీలు ఆపడానికి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ట్యాక్సీ స్టాండ్కి వచ్చేసిన. ఇక్కడ ఒక ఎన్ని ఉన్నాయంటే మోర్ దెన్ 200 కార్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ట్యాక్సీలు మొత్తము. ఇది షేక్ జాయద్ రోడ్ నుంచి కొంచెం ఇటు సైడ్ వచ్చేసిన. అటు సైడ్ ఫ్రేమ్ ఉంది, అది మ్యూజియం ఉంది. మ్యూజియం నుంచి అక్కడ ఒక షటిల్ ఎక్కితే ఇక్కడికి వచ్చేసా. సో చెక్క సన్సెట్ కాకముందే మనం వెళ్ళేసి విజిట్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ సన్సెట్ అవ్వడానికి ఉన్నది, ఇక్కడ నుంచి వెళ్ళాయంట, అక్కడ నుంచి వెళ్తాయంట. అక్కడ సైడ్ వెళ్ళేసి అడుగుదాం. యాక్చువల్లీ ఇక్కడ మనకి కొంచెమన్నా కన్ఫ్యూజ్ అయింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. మొన్న నేను బస్ ఎక్కిన, ఈ దుబాయ్ ఫ్రేమ్కి వెళ్దామని చెప్పేసి ఆ బస్ తీసుకుపోయి ఎక్కడో ఆపింది అల్సత్వాల. మళ్ళీ అల్సత్వా నుంచి మళ్ళీ పాక్కుంటా దేక్కుంటా హాస్టల్కి వచ్చేసిన. సో బస్సెస్ అన్ని ప్లేసెస్కి ఉన్నాయి, అన్ని వాటికి ఉన్నాయి. మెట్రోలో వెళ్తే బెటరు, రూట్ చూసుకుంటూ వెళ్తే బెటర్ అనమాట. ఇక్కడ వెళ్ళి అడుగుదాము. ఆ ట్యాక్సీ ఫ్రేమ్ దుబాయ్ ఫ్రేమ్. యా, దిస్ వన్, that green one. Green. Okay, how much they charge? Meter. Brother going మీటర్ తో ప్రకారం ఉంటుందట. మీటర్ ఎంత ఛార్జ్ చేస్తుందో తెలియదు. సో అది డోర్ వేసేద్దాం. हेलो, बुकिंग तो नहीं पड़ेगा ना? आप इंडिया से? नहीं, मैं पाकिस्तान से. ओके, उर्दू बात कर रहे हैं ना, मैं सोच रहा था आप इंडिया से हो. नहीं, इंडिया हिंदी उर्दू एक ही है ना? या वो एक ही अम्मा. फ्रेम जाना है जल्दी, सनसेट हो रहे हैं. ये आपका ओन टैक्सी है क्या? नहीं, कंपनी का है. कंपनी का? ओके. आपका लाइसेंस है? ये परमिट है. परमिट, ओके. कितने साल तक ये परमिट रहता है? ये 2 साल तक है. 2 साल तक. ये इसके गाड़ी चलाने के बाद आपका सैलरी मिलता है क्या? ये कमीशन का काम है. ये कमीशन का काम है. जब ज़्यादा कस्टमर आ जाएगी तो ज़्यादा. ओके. ये गाड़ी के लिए कुछ रेंट करना पड़ता है, रेंट देना पड़ता है? नहीं, ये गाड़ी कंपनी की है. हमें ये वीजा सब कुछ कंपनी का है. हाँ, ओके. एक कंपनी है ना, అరేబియా ట్యాక్సీ. ఓకే గైస్, ఇక్కడ మనకి మినిమం ఛార్జ్ వచ్చేసి 30 దిరామ్స్ నుంచి స్టార్ట్. సో నాకు ఏమని చెప్పారంటే 12 దిరామ్స్ వరకు నార్మల్ ఫేర్. దాని తర్వాత ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తే అన్ని కిలోమీటర్స్కి 2 దిరామ్స్ యాడ్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. సో నేను పార్కింగ్ నుంచి బయటకు వచ్చేసిన, కథం 1350 అయింది. మరి వెళ్ళేసరికి ఇంకెంత అవుతుందో తెలియదు. ఈ ట్యాక్సీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నది, అందుకని చెప్పేసి ట్యాక్సీలు కాకుండా లోకల్ ట్రాన్స్పోర్ట్ వాడడం బెటరు. సో సాయంత్రం అయిపోతుంది. అది మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫ్రేమ్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే బై వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి. సో మనం గోల్ తిరుక్కుంటూ వెళ్ళాలి. బిల్డింగ్ చూడొచ్చు, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎట్లున్నదంటే చెక్క పెట్టేలా పెట్టారు. దిస్ సైడ్ రైట్. సో మొన్న నేను బస్ ఎక్కిన కదా, బస్ ఏమైందంటే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళింది. దిస్ సైడ్ రైట్. స్ట్రైట్ రెండు రైట్. ఓకే. సాయంకాలం టటాయ్, ఫ్రేముకు వెళ్దాం టటాయ్. ఇదిగోండి రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, తలాబాత్ అని చెప్పేసి. ఇది ఫుడ్ యాప్ అనమాట. ఎవరైనా ఫుడ్ డెలివరీ చేసుకోవాలనుకుంటే తలాబాత్ నుంచి ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు. మెట్రో వెళ్తుంది చూడొచ్చు. అదే
అమ్మ తోడు ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడనే. నేను దుబాయ్ ఫ్రేమ్ చూస్తానా చూడనా తెలియదు. आप कितने साल से काम कर रहे हैं? 8 साल से। 8 साल? जी। ఓహో ज़्यादा అయితే. వచ్చేసిన ఫ్రేమ్కి దగ్గర రావడానికి ట్యాక్సీకి ఎంత పడిందంటే 22 దిరామ్స్, అంటే 500 రూపీస్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్. సో మనం ఏం చేద్దామంటే వెంటనే టికెట్ తీసుకొని వెళ్దాము. టికెట్ తీసుకొని తొందరగా విజిట్ చేద్దాం. కొంచెం నాకు హైట్స్ అంటే భయం, చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ టైం ఎక్కడో నాకు భయం అయింది కొండల్లోకి వెళ్ళినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో అనుకుంటా. కిందికి చూసేసరికి భయం అయింది. ఇప్పుడు ఎక్కుతున్నా ఏందా ఏమి తెలియదు. చూద్దాం, టికెట్ తీసుకుందాం ఎంత ఉంటుంది ఏంటి అని. సో ఫ్రెండ్స్, టికెట్ అయితే తీసుకున్న. టికెట్ ఆల్మోస్ట్ 1200 రూపీస్ అనుకోవచ్చు. సో పంచి చేసేసారు, వెళ్ళిపోదాము. లోపల ఇగో ఇలా ఉందన్నమాట ఫ్రేమ్. ఎంట్రీ ఎక్కడుందో తెలియదు. ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ చాలా మంది. సో వెళ్దాం. అది అంత పెద్ద హైట్ ఉంది చూడొచ్చు. ఫ్రేమ్ రెక్టాంగిల్ షేప్లో ఇగో ఇంత హైట్ ఉంది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్రేమ్ అనమాట ఈ దుబాయ్ ఫ్రేమ్. మొత్తం గోల్డ్ కలర్లో ఉన్నది. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. మనమైతే సన్సెట్ అవ్వక ముందే లోపలికి వెళ్ళేసి చూసేసి వద్దాం తొందరగా. ఇక్కడ ఎంట్రీ ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు. మొత్తం చుట్టుపక్కల ఈ యుఏఈ ఫ్లాగ్స్ అని అంటించేసారు. అటు సైడ్ ఒక పార్క్ ఉందట. పార్క్ కంటే ముందు మనము ఫ్రేమ్ లోపలికి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ కొంచెం ఫౌంటైన్ తోటి ఇట్లా ఏమంటారు, అక్కడ ఫౌంటైన్ ఉంది. ఇటు సైడ్ అమ్మ తోడు చాలా మంది ఉన్నారు కదా. అటు సైడ్ ఫౌంటైన్ వ్యూ ఉన్నది చూసిరా. ఫౌంటైన్ షో జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. అండ్ అరబిక్ మ్యూజిక్ తోటి అక్కడ మొత్తం పాటలు పెట్టేసిర్రు. తర్వాత ఇక్కడ ఒక పర్సన్ ఫోటోలు తీస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరిది. అది వెల్కమ్ పిక్చర్ అంట. తీసుకున్న తర్వాత ఒక కార్డు కూడా ఇచ్చిండు. మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూసుకోవచ్చు అంట ఆ ఫోటో వచ్చేసి. మనం మనీ పే చేసిన తర్వాత మరి ఫ్రీగా ఇస్తారా ఏంటి అని తెలియదు. సో ఇట్లా గ్రూప్ పిక్చర్స్ అవన్నీ తీస్తున్నారు ఫ్రేమ్ పక్కకి. చూద్దాం. లోపలికి వచ్చిన తర్వాత కంట్రీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్స్లలో అంటే మంచిగా చూపిస్తున్నారు అనమాట. వాళ్ళు ముందర ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అని చెప్పేసి. సో ఎడారిలో ఇగో ఇలా జీవించే వాళ్ళు అనమాట. సో ఇక్కడ వాళ్ళు అప్పట్లో తినే వస్తువులు అండ్ వండుకునే వస్తువులన్నీ ఇట్లా డిస్ప్లేలో పెట్టేసారు. అప్పుడు వంటలు ఎలా చేసేవాళ్ళు, చేపలు ఎలా అల్లేవాళ్ళు, ఇవన్నీ. సో ఇవి కాఫీ బీన్స్ ఫ్రెండ్స్. కాఫీ బీన్స్ కూడా వీళ్ళు అరబిక్ కాఫీలు కొంచెం ఫేమస్ కదా. సో ఇక్కడ ఇగో ఇలా ఉంది. ఎడార్లో అప్పుడు ఇగో ఇలా జీవించే వాళ్ళు అనమాట వీళ్ళు. సో అక్కడ ఏదో వంట చేస్తున్నట్టు అన్నీ 3D గ్లాసెస్ పెట్టుకుంటేనే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. మొత్తం అంతా షేక్ లాగా కనిపిస్తుంది. లో ఇల్లులు ఎలా ఉండేటి, వాళ్ళు ఎలా బతికే వాళ్ళు, డోర్స్ అండ్ ఇళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉండేది అని చెప్పేసి ఇలా ఉంది లోపల. సో అది బట్టలు ఎలా కుట్టేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మొత్తం రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, వాళ్ళు వాడేటి అన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ మసాలాలు ఉన్నాయి. ఇందులో పసుపు అండ్ ఎండిపోయిన నిమ్మకాయలు, చెక్క ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అరబ్స్ వాడే మసాలాలు అన్నమాట. మసాలాలు పెట్టేసారు. సో ఇటు సైడ్ కొన్ని ఇలా ఉన్నాయి. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము. ఇదిగోండి అప్పట్లో ఎలా ఉండేది, వాళ్ళు ఫిషింగ్ ఎలా చేసేవాళ్ళు, ఇట్లా మొత్తం మంచిగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ 1960లో ఓపెన్ అయిందనమాట. 1963లో క్లాక్ టవరు, ఇది బ్రిడ్జ్ అల్ మక్తుమ్ బ్రిడ్జ్ అంట 1963లో చేసినాము పైకి. ఫైనల్లీ నా భయాన్ని పక్కన పెట్టేసి నడుస్తున్నా. సో కింద మొత్తం ఎంత హైట్ అంటే చాలా హైట్ ఉన్నది. కొంతమంది అయితే ఈజీగా వెళ్ళిపోతున్నారు. నాకైతే కొంచెం భయం అవుతుంది అండ్ షివర్ అవుతుంది కాళ్ళు. సో చూద్దాం ఎంతవరకు వెళ్తానో తెలియదు. అమ్మ 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 తోడు
కింద చూస్తే మాత్రం జల్లం అంటుంది. అరే దేవుడా. సో కంప్లీట్ ఫినిష్ చేసా ఫైనల్లీ. ఇటు సైడ్ నుంచి కూడా నడుద్దాం, ఇటు సైడ్ నుంచి కూడా చూద్దాం. ఇటు కూడా ఉన్నది. బాప్రే నడుస్తున్నా కదా. అరే రే 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 ఓకే ఓకే, ఇది కంప్లీట్ చేసేసిన అంటే నా భయం మొత్తం పోగొట్టుకున్నట్టే. సో అది గైస్, ఫైనల్లీ ఏ భయం లేకుండా ఇక్కడ నుంచి ఎక్కడి వరకు నడిచేసిన. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నది. నేను అనుకున్నా అసలు పోతున్నా నడుస్తున్నా నడవనా అని చెప్పేసి కొంచెం షివర్ అయింది, కానీ టక్కడక్కడ నడిచేసేసిన. సో అది యాక్చువల్గా దీన్ని ఎందుకు బిల్డ్ చేశారు ఈ ఫ్రేమ్ని అంటే, ఇటు సైడ్ ఓల్డ్ దుబాయ్ ఉంటుంది, ఇటు సైడ్ న్యూ దుబాయ్, మోడర్న్ దుబాయ్, న్యూ దుబాయ్ని ఎట్ ఎ టైం చూడడానికి అని చెప్పేసి దీన్ని కట్టారు. 2018లో దీన్ని ఓపెన్ చేశారనమాట. సో మీకు చూపిస్తా వ్యూస్. మనకి ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఓల్డ్ దుబాయ్. మనకి బిల్డింగ్స్ కానీ ఇంకా నార్మల్గానే ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం కనిపించవు ఇటు సైడు, అంతా నార్మలే. సో కింద చూడవచ్చు వేవ్ ఉంది కదా ఇదంతా. సో ఇది ఒక సైడ్, దుబాయ్కి ఒక సైడ్ అనమాట. ఇది ఓల్డ్ ఏరియా. సో ఇదే విధంగా మనము ఎటు వెళ్దామంటే రైట్ సైడ్ వెళ్దాము. ఇదిగోండి ఇటు సైడ్ మనము మోడర్న్ దుబాయ్ సైడ్ వెళ్ళిపోదాము. సో సన్సెట్ టైంకి వచ్చినాం కదా, మంచి వైబ్ ఉంది. సో మనకి మోడర్న్ దుబాయ్ కనిపిస్తుంది. సో ఇటు సైడ్ చూస్తున్నారు కదా, మనకు అక్కడ బుర్జ్ ఖలీఫా కనిపిస్తున్నది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా చూడవచ్చు. ఇదంతా రోడ్స్ ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇది మోడర్న్ దుబాయ్ అనమాట. సో దీన్ని ఎట్ ఎ టైం చూడడానికి అని చెప్పేసి దీన్ని కట్టారు దుబాయ్ ఫ్రేమ్ని. మొత్తానికి అయితే వర్త్ ఫర్ విజిట్ అనమాట. కాకపోతే మీరు ఎప్పుడు రావాలి అంటే ఖచ్చితంగా 4:30కి అట్లా 4 o'clockకి లోపలికి ఎంటర్ అయ్యారు అనుకోండి, మంచిగా సన్సెట్ చూసుకోవచ్చు అండ్ నైట్ టైం వ్యూ కూడా చూసుకోవచ్చు, బాగుంటుంది. సో పైనకి వెళ్ళిన తర్వాత మనం ఎంతసేపు టైం స్పెండ్ చేసినా నో ప్రాబ్లం, ఫోటోలు దిగొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యే ముందర ఇది ఒకటి ఇచ్చారు, సువీనియర్కి డిస్కౌంట్ ఇస్తారంట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే కీ చైన్స్ ఉన్నాయి అండ్ వాటర్ బాటిల్స్, టీ షర్ట్స్, క్యాపులు అన్నీ ఉన్నాయి. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక ఐటమ్ వచ్చేసి మినిమం 20 dirhams నుంచి స్టార్ట్ ఉన్నది. 20 dirhams అంటే 1000 రూపాయలు. సో 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నది. ఇవన్నీ బ్యాగులు, టీ షర్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. ఇందాక మనం ఫస్ట్ ఫోటో దిగాం కదా, ఆ ఫోటోకి వచ్చేసి ఫ్రేమ్ కావాలనుకుంటే 150 dirhams అంట. సో చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో నేనేం తీసుకోవట్లేదు. ఇక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళేద్దాం. మంచిగా ఉన్నాయి కదా ఇవన్నీ, చాలా బాగున్నాయి. సో బయటికి వెళ్ళిపోదాం ఇంకా. మొత్తానికి అయితే హాస్టల్ దగ్గరకు వచ్చేసిన. యాక్చువల్గా నేను అక్కడ దుబాయ్ ఫ్రేమ్ ఉంది కదా, దుబాయ్ ఫ్రేమ్ నుంచి మళ్ళీ నేను ఒక లోకల్ బస్సు ఉంటుంది కదా, బస్సు వచ్చింది. బస్సులో కార్డ్ స్వైప్ చేసేసుకొని మెట్రోకి వచ్చిన. మెట్రో నుంచి ఇంకో 2 స్టాపుల తర్వాత ఇంటర్చేంజ్ అయినా. ఫైనల్లీ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదన్నా ఇండియన్ రెస్టారెంట్ చూసుకొని తినాలి. సో ఫుల్ ఆకలి అవుతుంది అసలు. నేను అటు వెళ్ళిన, కాకపోతే ఏం తినలేదు. ఇక్కడ KFC ఉంది. సో KFC కాకుండా మనం బిర్యానీ లాంటివి తిందాము. ఇండియన్ రెస్టారెంట్లు ఇక్కడ ఎట్లుంటాయో టేస్ట్ చేయలేదు. మొన్న కేరళ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కానీ అదంతేం బాగాలేదు. చూద్దాం. ఇక్కడ మ్యాక్సిమం అయితే కేరళ రెస్టారెంట్సే ఉంటాయి, చూద్దాం. సో నైట్ టైము వ్యూ ఇలా ఉంది. ఇక్కడ ఒక KFC ఉన్నది నా హాస్టల్ దగ్గరలోనే. ఇటు సైడ్ వెళ్తే ఇంకో సిటీ అటు సైడ్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే చెక్క వెళ్దాము. ఆకలేస్తుంది. దుబాయ్ ఫ్రేమ్ అన్నారు కానీ అది పైకి వెళ్ళిన తర్వాత భయపడతా అనుకున్నా. కాకపోతే నేనేం భయపడలేదు. ఫస్ట్ కొంచెం అట్లా అనిపించింది కానీ దాని తర్వాత ఏం అనిపించలేదు. మంచిగా తిరుక్కుంటూనే ఉన్నా. చాలాసేపు టైం స్పెండ్ చేసేసిన. మనకి ఇక్కడ ఇండియన్స్ కనిపిస్తారని చెప్పిన కదా, ఈ ఆంటీలు ఇక్కడికి వెళ్తారు. ఇటు సైడ్ ఫార్మసీ ఉన్నది. ఫార్మసీ అండ్ హోమ్ డెలివరీ. ఫార్మసీ అంటే మందులు కూడా హోమ్ డెలివరీ చేస్తారంట.
మన ఇండియాలో అలా ఉందా లేదో తెలియదు నాకు. ఇక్కడ అన్ని కొన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. నైట్ టైం మాత్రం మంచిగా కనిపిస్తుంది ఈ సిటీ పొద్దుట కంటే. ఈ బర్దుబాయి జనాలతోటి షవర్మా ఉంది, రెస్టారెంట్, కేఫ్ అంట. ఈ ఏరియా మొత్తం రెస్టారెంట్లు, కేఫ్లు, చాయ్ దుకాణాలు అన్నీ ఉన్నాయి. బట్ చూడాలి, ఎవరు నన్ను అడిగేసి ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఎక్కడ మంచిగా దొరుకుతుందో అక్కడికి వెళ్ళేసి తిందాం. నేను పొద్దుట అటు సైడ్ వెళ్ళినా, చెప్పినా కదా ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అని పేరు ఉంటుంది, కాకపోతే పాకిస్తాన్ వాళ్ళు రన్ చేస్తారనమాట. యాక్చువల్ ఇండియన్స్ మాత్రం ఉండరు, చాలా తక్కువ. సో వెళ్దాం, ఉంటే కేరళ ఉంటాయి. మన స్పైసీ ఫుడ్ అయితే దొరకదో తెలియదు. ఏడొకటి పిజ్జా హట్ ఉంది, పిజ్జా హట్ లాంటిది పిజ్జా షాపు అటు సైడ్ ఇలా ఉందన్నమాట. గైస్ నేను మొత్తం ఇక్కడ లోకల్గా ఒక పర్సన్ అడిగితే ఏమన్నారంటే ఇక్కడ చార్కోల్ అని చెప్పేసి కొంచెం బాగుంటుంది బిర్యానీ అని చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చేసిన ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసిన. మనకి రైతా ఇచ్చారు అండ్ ఇదోటి చట్నీ ఇచ్చారు. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. దీనికి మనకి 12 dirhams ఛార్జ్ చేశారు. 12 dirhams అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 300 అనుకోండి. ఎగ్జాక్ట్లీ 300 రూపీస్ బిర్యానీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో బిర్యానీ. స్పైసీ ఉంది, బిర్యానీ బాగుంది. ఖతం చేసేసి హాస్టల్కి అయితే వెళ్ళిపోతా. నేను తిరుగుతూ ఉంటే కొంచెం అంతా ఎనర్జీ లో కనిపిస్తుంది. రేపటి నుంచి 2 పూటలు తినాలి, పొద్దుట సాయంత్రం మంచిగా గట్టిగా తినాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.